KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. ఉత్తరాంధ్ర మకుటంగా రూపుదిద్దుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేళ క్రెడిట్ వార్ పీక్స్ కి చేరింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత అంతా తనదేనంటూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో చేసిన సుదీర్ఘ ప్రకటన తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. నిజమైన విజన్ ఉన్న నేతలు తమ డబ్బా తాము కొట్టుకోరని, ప్రత్యర్థుల శ్రమను హైజాక్ చేయడానికి జగన్ ఎలాంటి ప్రచారాలను తెగబడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆలోచన, దానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ, ప్రతి అడుగు నారా చంద్రబాబు నాయుడు విజన్ కు నిదర్శనమని ఉత్తరాంధ్ర ప్రజలు స్పష్టం చేస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ అడుగడుగున అడ్డుకున్న చరిత్రను ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఎర్రబస్సు రాని ఊళ్లకు ఎయిర్ బస్సులు ఎందుకు అంటూ నాడు ఏవియేషన్ రంగాన్ని, ఉత్తరాంధ్ర భవిష్యత్తును గేలి చేస్తూ జగన్ చేసిన పాత ప్రసంగాల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నాడు భూసేకరణ జరగకుండా కోర్టులకు వెళ్లి స్టేలు తెప్పించే ప్రయత్నం చేయడమే కాకుండా తాము అధికారంలోకి రాగానే ఆ భూములన్నీ తిరిగి ఇచ్చేస్తామంటూ రైతులను రెచ్చగొట్టిన వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ప్రాజెక్టును మూలన పడేసి కాలయాపన చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసుకుంటున్న తరుణంలో క్రెడిట్ కోసం సాగుతున్న ఈ పొలిటికల్ వార్ ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.